అంటాడు. అయితే అప్పుడు దగ్గరున్న నదిలోకి తీసుకెళ్లి దాని ప్రతిరూపాన్ని చూపిస్తుంది అన్నమాట ఆ సింహం. అది చూసిన తర్వాత అప్పటికి హరికి నమ్మశక్యం లేకపోతే నువ్వు సింహానివి గట్టిగా గర్జించు అని అంటాడు. అప్పుడు కూడా హరి మే మే అని అంటుంది. దాని తర్వాత గట్టిగా ప్రయత్నం చేసిన తర్వాత సింహ గర్జన బయటకు వస్తుంది. అప్పుడు హరి తనను సింహం అని గుర్తించి గట్టిగా గర్జించి అప్పుడు ఈ అడవికి రాజు కావాల్సిన వాడిని నేను ఇలా గొర్రెల మధ్యలో ఉండి గొర్రెగా మారిపోయాను అనుకుంటాను. స్వామి వివేకానంద గారు చెప్పకుండానే మనకు దీంట్లో ఎన్నో విషయాలు చెప్పారు. మన పిల్లల్ని మనం బయటకు పంపించినప్పుడు ఎంతో మంది సమాజంలో కలుస్తూ ఉంటారు. దాంట్లో గొర్రెల మందలు ఉంటాయి, గొర్రె బిడ్డలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. సింహం ఒక్కటే అడవికి రాజుగా అందరినీ సంరక్షించగలదు. అదే వేరే జంతువుల్లో ఉన్నట్టయితే సింహంలాగా ధర్మపాలన చేయలేదు. మీరందరూ కూడా సింహాలు, లేవండి, మేల్కొనండి, మీ శక్తిని మీరు తెలుసుకోండి అని చెప్పడంలో దీని కథలోని సారాంశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన అందరూ కూడా ఇలా సింహాల్లా గర్జించాలి. మన కర్తవ్యాన్ని తెలుసుకొని ధర్మరక్షణకై అహర్నిశం పాటుపడాలి. సర్వం సన్నిహితంగా ఉండాలని వేడుకుంటూ థ్యాంక్స్ అమ్మా అందరి పిల్లలకి.